కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ఆర్సీబీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కేకేఆర్ తో జరిగిన ఈ మ్యాచ్లో విజయం కోసం చివరి వరకు పోరాడిన ఆర్సీబీ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో విజయం సాధించేందుకు ఆర్సీబీకి ఆఖరి బంతికి 3 పరుగులు అవసరం. కానీ లూకీ ఫెర్గుసన్ చివరి బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రన్అట్ అయ్యాడు. దీంతో ఈ లీగులో ఆర్సీబీకి ఇది వరుసగా 6వ ఓటమి, ఓవరాల్ గా 7వ పరాజయం. దీంతో దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆర్సీబీ నిష్క్రమించినట్టే. అయితే ఈసారి కూడా ఈ సాలా కప్ నమదే అంటూ ఎదురు చూసిన ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరేందుకు ఓ చిన్న అవకాశం అయితే మిగిలి ఉందనే చెప్పాలి. మామూలుగా అయితే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే 8 మ్యాచ్లు గెలిచి 16 పాయింట్లు సంపాదించాలి. అప్పుడే ఆ జట్టు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లే ఆఫ్స్ స్థానాన్ని కైవసం చేసుకోగలదు. కానీ ఆర్సీబీ ఇప్పటికే 8 మ్యాచ్లు ఆడి 7 మ్యాచ్లు ఓడి 1 మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. అంటే ఆర్సీబీ ఖాతాలో కేవలం 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన 6 మ్యాచ్ల్లో గెలిచిన ఆర్సీబీకి 14 పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్లడం అసాధ్యం. కానీ ఓ అద్భుతం జరిగితే మాత్రం ఓ లెక్క ప్రకారం ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంది. ఆర్సీబీ మిగిలిన 6 మ్యాచ్ల్లో గెలవాలి. 6 నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. అంతేకాదు పాయింట్ల పట్టికలో టాప్ 6 స్థానాల్లో ఉన్న జట్లు కనీసం 6 మ్యాచ్ల్లో ఓడిపోవాలి. అప్పుడే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్లగలదు. కానీ ప్రస్తుతం టాప్ 6 లో ఉన్న జట్ల ప్రదర్శనను పరిశీలిస్తే ఇవన్నీ జరగడం దాదాపు అసాధ్యం.